సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గౌరవ ఎమ్మెల్యే గారు, రామాజనేయులు గారు, రఘురామకృష్ణరాజు గారికి, ఎస్పీ గారికి, జేసీ గారికి, మున్సిపల్ కమిషనర్, స్టూడెంట్స్కి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ రోజు నుంచి మనం అక్టోబర్ 2 వరకు కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ద్వారా పిల్లల్లోనూ, పెద్దల్లోనూ, గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ స్వచ్ఛత, క్లీన్లీనెస్, హైజీనిటీ, ఈ తర్వాత శానిటేషన్ వర్కర్స్ని హెల్త్ కార్యక్రమాలు, ఇలా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇక మరొకసారి మనం క్లీన్లీనెస్ డ్రైవ్ ఇంపార్టెన్స్ అంతా కూడా మనము టేకప్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీస్ కూడా విస్తృతంగా కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాము. ఈరోజు స్టూడెంట్స్ అందరూ కూడా మనకి మానవాహారం ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని చేసిన ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా జేసీ రాహుల్, మున్సిపల్ కమిషనర్ అండ్ మా మిత్రులు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, పాసార్ గారు, ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించిన రోజు మన భారత ప్రధాని, మూడోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం. స్వచ్ఛతకి స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఆయన చేపట్టిన ఈ టాయిలెట్ల కార్యక్రమం ప్రపంచంలోనే వెనుకబడిన దేశాల్లో ఒక తలమానికమైన కార్యక్రమంగా చేపట్టి 100% స్వచ్ఛత అప్పుడు ఆయన చేపట్టిన తర్వాతే మనకి సాధ్యమైనది. అలాగే ఇప్పుడు ఆయన డైరెక్షన్లో స్వచ్ఛ హీ సేవ పేరుతో మనం మొదలుపెట్టే కార్యక్రమం ఇవాళ రామాజనేయులు గారు, కలెక్టర్ గారు చేతుల మీదుగా ముందుగా మన జిల్లాలో భీమవరంలో ప్రారంభం చేశాం. ఈ కార్యక్రమం భీమవరానికి చాలా అవసరం. ఎందుకంటే మనం చూస్తున్నాం, చాలా చోట్ల పరిశుభ్రంగా చేసి ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే గతంలో ఆక్రమించుకున్నారు. అటువంటివన్నింటిలో కూడా మనం గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి పరిశుభ్రతకి అవకాశం ఉండేలాగా ఒక వాతావరణం ప్రభుత్వం క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసిన తర్వాత ప్రజలు డిఫరెంట్గా వాటిని ఫాలో అవుతారు. గతంలో ఒక 15 రోజుల క్రితం నేను కలెక్టర్ గారికి నేను ఒక విషయం తీసుకొచ్చాను. అదేంటంటే చాలా చోట్ల ఈ వ్యాక్యూమ్ క్లీనింగ్తో ఈ ఇళ్లలో ఉన్న సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేసి వాళ్ళు ఎక్కువ దూరం డ్రైనేజీల వరకు వెళ్ళడానికి దూరంగా ఉంటే ఆ దగ్గర ఉన్న పంట కాలంలో కలిపేస్తున్నారు. అది అత్యంత దారుణం. దానికి ఒక విధి విధానాలు రూపొందించాలి అని చెప్పి అప్పుడు కలెక్టర్ గారితో అనుకున్న తర్వాత అనుకోకుండా ఈ వర్షాలు, ఈ వరదలు రావడం వల్ల ఆలస్యమైంది. ముందుగా దాన్ని యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేయాలని కలెక్టర్ గారికి, మా రామాజనేయులు గారికి, యంత్రాంగం అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ స్వచ్ఛత కార్యక్రమం ఈ 15 రోజుల్లోనే దానికి పూర్తిగా శాశ్వతంగా ఒక గైడ్ లైన్స్ అన్ని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ, స్వచ్ఛత మన ఈ వానపాములతో కాదు, ఒక కొత్త టెక్నాలజీ కలెక్టర్ గారు మీకు చూపిస్తానండి. అంటే మిరకిల్ ఒక ఓమ్స్తో 3 అవర్స్లో నా కళ్ళు ఎదురకుండా ఒక 2 కిలోల కూరగాయల వేస్ట్ మెన్యూర్ అయిపోయింది. ఇఫ్ నాట్ 3, మేబీ అరౌండ్ 5 అవర్స్ అంతే. అదొక డెమో సీఎం గారికి కూడా నేను 2-3 రోజుల్లో ఆయనకు కూడా చూపిస్తాను. రకరకాల పద్ధతులు ఉన్నాయి. మనం కొంచెం స్వచ్ఛతని అలవాటు చేసుకుంటే తర్వాత స్వచ్ఛత లేకుండా మనం ఉండలేం. సో కాబట్టి మన జిల్లాలో జిల్లా యంత్రాంగం నాయకత్వంలో మా మంత్రులు, మనకు ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, మనకు ఒక మన జిల్లాకి ఇంకొక రాష్ట్ర మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. కాబట్టి స్వచ్ఛతలో మొన్న త్యాగనిరతిలో మన జిల్లాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కలెక్టర్ గారికి అభినందన కూడా వచ్చింది.
స్వచ్ఛతలో కూడా మన జిల్లానే ఫస్ట్ ఉండాలని, దానికి మీ అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దానిలో భాగంగా మన భీమవరం నుంచి మన గౌరవ కలెక్టర్ నాగరాణి గారి చేతుల మీద ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాం. ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, రఘురామకృష్ణరాజు గారికి, శారద గారికి, నాగేశ్వరరావు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఈ అశుభ్రత మీద ఒక యుద్ధం చేయకపోతే భవిష్యత్ తరాలకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే పరిశుభ్రత లేకపోతే మన రోగాల కొనుక్కు తెచ్చుకున్నట్లే. ఎక్కడైతే పరిశుభ్రత ఉండదో అక్కడ రోగాలు మన వెంట ఉంటాయి. మన పరిశుభ్రంగా ఉన్నట్లయితే రోగాలు అనేవి మన వెంట రావు. పరిశుభ్రత, పచ్చదనం వలన మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందుతుంది. దానికోసం అందరూ కూడా పరిశుభ్రత పాటించాలి. మరి మన భీమవరం నియోజకవర్గంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పరిశుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, కమిషనర్ గారి ఆధ్వర్యంలో పరిశుభ్రత అనేది అందరికీ తెలిసేటట్లుగా చూపించాలి. ఎక్కడ చెత్త వేయకూడదు, చెట్లు నాటాలి. ఎన్ని కార్యక్రమాలు చేసినట్లయితే మన అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం. దానికోసం నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ప్రారంభించారు. మనం దాన్ని పాల్గొవాలని అందరూ కూడా ఈ రోజు నుంచి చెత్త అనేది మనం బయట వేయకూడదు, రోడ్డు మీద వేయకూడదు, మన డస్ట్బిన్ లో ఉపయోగించి ఆ మున్సిపాలిటీ వెహికల్ వచ్చినప్పుడే ఆ చెత్త వారికి అందించాలి అనే ఆలోచన చేసి పరిశుభ్రంగా ఉండటం కోసం మనం ఈ రోజు నుంచి కూడా ప్రయత్నం చేద్దామని, ఈ రోజు ఎంతమంది మరి విద్యార్థులు వచ్చి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.